A warm welcome to all the respected guests, students and science enthusiasts. We are thrilled to welcome our esteemed chief guest, Mr. Shankaran, ISRO scientist, to felicitate our young experts. Congratulations. Thank you, sir. Congratulations. Thank you, sir. Congratulations. Thank you, sir. Congratulations. Thank you, sir. Wow, what a wonderful day for us. Yes, it's time to celebrate our achievement. If our ancestors were skilled like us, our country would have been in the next place. ఆగండి ఏమిటి మీరే గొప్ప అనుకుంటున్నారా? అంత గొప్పగా మీరేం సాధించారు? Do you know who have reached Moon and Mars? We are the one who have reached Moon and Mars. Chandrayaan and Mangalyaan missions was possible due to us. అద్భుతం. వృద్ధ పింజర మధ్య కక్షా పరివేష్టితా కథమధ్యగోజ్వల శిఖవాయుమయో భూగోళ సర్వతోవృతా. కానీ మీరు ఆ రోజుల్లోనే ఏ రకంగా ప్రయాణించకుండా భూగోళాన్ని నక్షత్రాలను నేను లెక్కించాను. Do you know about technology? We have built supercomputers and smartphones. Our apps are the present world. నిజమా? తస్మాజ్ఞేయ విశేషానాం అంకానాం వామతో గతికి. మరి మీ కంప్యూటర్లు బైనరీ కోడ్లపై నడుస్తాయి కదా, నా సున్నాలు ఒకటి లేకుండా మీ కోడ్లు ఎలా పనిచేస్తాయి? మీ సూపర్ కంప్యూటర్లు ఎందుకు పనికొస్తాయి? ఇంకేమైనా ఉన్నాయా? Do you know who invented the vaccines? We are the one who perform robotic surgeries and organ transplants. We save lives every day. కానీ నేను విద్యుత్ యంత్రాలు, మీరు చెప్పే మన మనుషులు ఏవీ లేకుండా కేవలం నాటి విజ్ఞానంతోనే శస్త్రచికిత్సలు చేశాను. మరి దానికేమంటారు? అబ్బో, మీరు చాలానే కనిపెట్టారు. కానీ మీరు ఈ రోజుల్లో 1000 రూపాయలకి అమ్ముతున్న ఇమ్యూనిటీ బూస్టర్లను నేను ఆ రోజుల్లోనే పసుపు, వేప వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేశాను. ఇంకేమైనా ఉన్నాయా? మీరు దీనికి ఏం చెప్తారు? In today's world, our technological advancement leads the way. We can easily predict earthquakes, cyclones and weather using satellites. అలాగా పంచశాతాత్రిభిస్త్రయంశ సంయుక్తాభ్యోజనైష్య నాద్యేక సంపూర్వ పశ్చిమస్థాయి నిత్యం సోదయాచాదేయ చ. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నక్షత్రాలను నీడలను ఉపయోగించి నేను వాతావరణ వ్యవస్థల గురించి, భూకంపాల గురించి అధ్యయనం చేశాను. అది కూడా ఎటువంటి అంతర్జలాలు, ఉపగ్రహాలు లేకుండా. మరి దీనికేమంటారు? అబ్బో, మీ చాలా కనిపెట్టారు కానీ ప్రపంచం మొత్తం అణు చుట్టూ నేను ఎప్పుడో చెప్పాను. కానీ మీరే దాని ప్రమాణాలు విడగొట్టి అణువాయుధాలా తయారు చేశారు. ఏంటి మీరేదో పాడుకుంటున్నారా? Both sides are powerful points. But do you know who is it who satisfies all the science? It's the divine God, Lord Krishna. సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి? మీరు రాసిన పుస్తకాలు ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉంటామేంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి, నేలకి దూరం చేయొద్దు. హీస్ బయోలాజికలీ born and brought upon this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు?
సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. हे केशव हे माधव हे गो
కొట్టాలండి. ఒక అద్భుతమైన ఒక సంకల్పనతో ముందుకు వస్తుంటారు ఆయన. ఈరోజు ముఖ్యంగా దీని అంతా వెనకలుండే గొప్ప వ్యక్తి వంశీ. అద్భుతమైన సంకల్పనతో ముందుకు వస్తుంటాడు. చాలా విషయాలు చూశాను నేను. రామాయణం కావచ్చు, తర్వాత వెంకటేశ్వర వైభవం కావచ్చు, ఈరోజు కృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైన సందేశాన్ని మనకు చెప్పారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నాము. నాడు నేడు ఆ కాలంలో ఆర్యభట్ట కావచ్చు, భాస్కరాచార్యుడు కావచ్చు, కణాద మహర్షి కావచ్చు, చరకుడు కావచ్చు, సుశ్రుతుడు కావచ్చు, వీళ్ళందరి గురించి వాళ్ళు అప్పుడే కనిపెట్టారు అవన్నీ. కాబట్టి ఈ ప్రస్తుత జనరేషన్కి భారతదేశం యొక్క సనాతన ధర్మం, తర్వాత భారతదేశం యొక్క వైజ్ఞానిక సంపద ఏంటి అన్నది ఈరోజు చాలా చక్కగా ఉదాహరణతో చెప్పారు. తర్వాత కృష్ణ భగవానుని గురించి కూడా ఆయన జగద్గురు. గురువులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు గురువులు, సద్గురువులు, జగద్గురువులు. గురువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నదాన్ని పిల్లలకు చెప్పేవారు గురువు. పుస్తకాలతో పాటు జీవితాన్ని నేర్పించేవాళ్ళు సద్గురు. ఆ తర్వాత విశ్వాన్ని పరిచయం చేసేవారు విశ్వగురువు, అంటే శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆ రోజు ముఖ్యంగా మీ లైబ్రరీలో అంతా ఉండాల్సింది భగవద్గీత పుస్తకం ఒకటి ఉండాలి మీ అందరి లైబ్రరీకి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే భగవద్గీత చాలామంది ఏమంటారంటే అది మత గ్రంథం అంటారు. అది మత గ్రంథం కాదు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి, ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రపంచంలోని అతి గొప్ప పుస్తకం ఏదైనా ఉందంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. అది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరందరూ రోజు ఒక శ్లోకాన్ని అందులో చదివితే, దాని అర్థాన్ని మీరు చదివితే మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏం తినాలి, ఇదన్నీ కూడా భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి అటువంటి భగవద్గీతను మనకు అందించిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి భారతదేశం గురించి, భారతదేశ సనాతన ధర్మం గురించి, భారతదేశం యొక్క వసుదైవ కుటుంబకం గురించి, అంటే అందరినీ కలుపుకొని వెళ్ళేది భారతదేశం అన్నది మనం అందరము గమనించాలని ఈరోజు చక్కని ప్రదర్శన ద్వారా చిన్నారులు ఈరోజు ప్రదర్శించారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా చక్కని అభినయన, చాలా చక్కని మాటలు. శ్రీకృష్ణ భగవానుడి గురించి అనేక మంది మాట్లాడుతుంటారు. 16,000 మంది గోపికలతో ఆయన తిరిగాడు. దాని వెనకాల మనకు చరిత్ర తెలియాలి. త్రేతాయుగంలో 16,000 మంది వానర సైన్యంతో రాముడు వెళ్ళి రావణుడిని జయిస్తాడు. ఆ కాలంలో వానరులంతా అడిగింది ఏంటంటే, మేము యుద్ధంలోనే మీతో ఉన్నాం, కానీ మీతో సమయం గడిపే అవకాశాన్ని మాకు ఇవ్వండి అంటే, అప్పుడు రాముడు ఏమంటాడంటే, వచ్చే జన్మలో మీరంతా కూడా గోపికలుగా పుడతారు, మనమంతా కూడా కలిసి ఆ దీంట్లో మనం ఉందాము అని చెప్పి, అది ఈ 16,000 మంది గోపికల యొక్క చరిత్ర. ఇది ఎవరు చెప్పరు. మనం విమర్శించేవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతారు. కాబట్టి మీరందరూ చెప్పడం ఏంటంటే, చదవండి, విషయాలు తెలుసుకోండి. వీటిని పిల్లలకు చాలా డౌట్లు వస్తుంటాయి. వాటన్నింటినీ కూడా తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అన్నది మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. రోజు పేపర్లో చక్కగా వస్తుంటాయి. ఈ అంతర్యామి అన్న చక్కని ఆర్టికల్ వస్తుంది. రోజు అంతర్యామి చదవండి, అందులో ఉన్న విషయాలను పిల్లలకు చెప్పండి. ప్రతి న్యూస్ పేపర్లో కూడా మంచి విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు పిల్లలకు చెప్పగలిగితే, అనేక డౌట్లు ఉంటాయి వాళ్ళందరికీ. ఆ డౌట్లన్నింటినీ కూడా మనం తీర్చాల్సిన ప్రధానమైన విషయం. కాబట్టి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ చిల్డ్రన్, యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా చక్కగా ఈరోజు ప్రదర్శన చేశారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జరుగుతున్నాం. ఆ కాలంలో అణుబాంబుని కనిపెట్టడం జరిగింది. దాన్ని ఒక సినిమాగా తీశాం. ఓపెన్ హ్యామర్ అని ఒక సినిమా వచ్చింది, కావాలంటే మీరు చూడండి. ఆ ఓపెన్ హ్యామర్ సినిమాలో రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్ ఈ అణుబాంబు ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత, ట్రినిటీ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత, ఆయన విశ్వరూప సందర్శన యోగం ఏదైతే ఉందో భగవద్గీతలో, దాని గురించి ఆయన మాట్లాడి దివిసూర్య సహస్రస్య అన్న శ్లోకాన్ని చెప్పి, విశ్వరూప సందర్శనంలో ఏ విధంగా కోట్ల కొద్ది సూర్యులు ఏ విధంగా ప్రకాశం ఉంటుందో, ఆ ప్రకాశం విశ్వరూప సందర్శనలో నాకు కనిపించింది. అటువంటి ప్రకాశం ఈరోజు ట్రినిటీ ఎక్స్పెరిమెంట్లో కనిపించింది. ఎందుకంటే
దానిలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను అని అందులో చెబుతాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఈ అణుబాంబు అన్నది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన విషయాన్ని మనం మంచి పనుల కోసం వినియోగించాలని కూడా ఆయన మాట్లాడుతూ భగవద్గీత రెఫరెన్స్ ఇస్తారు. కాబట్టి భగవద్గీత గొప్పదనాన్ని అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా తెలుసుకున్నారు. ఇది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయమని మనం అందరం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఒకసారి వీలైతే ఓపెన్ హ్యామర్ సినిమా చూడండి, మీ పిల్లవాళ్ళకి రామానుజం సినిమా చూపించండి. ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని ఒక చక్కని సినిమా వచ్చింది శ్రీనివాస రామానుజం గురించి. జీవిత చరిత్రలు పిల్లలకు చూపించండి. బ్రహ్మాండంగా ఈ మధ్య బయోపిక్స్ అన్న వస్తున్నాయి. ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక సినిమా వచ్చింది. శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ బొల్ల అని ఒక స్టూడెంట్, ఆ పిల్లవాడికి కళ్ళు లేవు. ఆ పిల్లవాడు 10th తర్వాత నేను ఐఐటీలో చదువుకుంటానంటే అందులకు ఐఐటీలో ప్రవేశం లేదు అంటే ఆ పిల్లవాడు వెళ్ళి అమెరికాలో మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని పొలాంటి ఇండస్ట్రీస్ అని స్థాపించి మళ్ళా మన హైదరాబాద్కు దగ్గరలో ఆ పిల్లవాడు నివసిస్తున్నాడు. ఇటువంటి కథలు మనం పిల్లలకు చూపించాలి. పుష్ప సినిమా గొడ్డలేసుకొని ఎర్రచందనం కొట్టుకుంటూ ఇవి కాదు మనం పిల్లలకు చూపించాల్సింది. శ్రీకాంత్ సినిమా 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో. 12th ఫెయిల్ అది ఒక బీహార్లో ఒక చిన్న గ్రామంలో పుట్టిన పిల్లవాడు ఎంత కష్టపడి సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యాడన్నది 12th ఫెయిల్ అన్న సినిమాలో చూపిస్తుంది. ఇటువంటి సినిమాలు మీరు పిల్లలతో కూర్చొని చూడండి, చక్కగా ఉంటుంది. అందులో వేసిన మనోజ్ శర్మ అని ఎవరైతే అందులో ఆ పిల్లవాడి కథ, అతను మహారాష్ట్రలో నాకు జూనియర్, ఐపీఎస్లో నాకు జూనియర్ మనోజ్ శర్మ. కాబట్టి ఇలాంటి బయోపిక్స్ పిల్లలకు చూపించండి, చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. అనేక కొత్త విషయాలు కూడా మనం నేర్పించే అవకాశం వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ బిగ్ బాస్ లాంటి సీరియల్స్ కాకుండా ఇటువంటి బయోపిక్స్తో మీరు పిల్లలతో పాటు కూర్చొని నేర్పించగలిగితే వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు నేర్పించగలిగారు. సూపర్ 30 అని కూడా ఒక సినిమా వచ్చింది, ఒకసారి చూపించండి. సూపర్ 30 అందులో కూడా ఆనంద్ కుమార్ అనే ఒక లెక్చరర్ ఒక చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 30 మంది పిల్లవాళ్ళని ఐఐటికి పంపిస్తాడు. ఇది అందులో మనం నేర్చుకునే ప్రధానమైన విషయం. కాబట్టి ఇటువంటి వీటిని మీరు పిల్లలకు చూపించగలిగితే వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు, మనం కూడా కొత్త విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి కొన్ని విషయాలు మీకు చెబుదామని మళ్ళీ మీ సమయాన్ని తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.